రైట్గా పెద్దావుటుపల్లి కాల్పుల కేసు బాధితుల కుటుంబ సభ్యులు ఏపీ డీజీపీని కలిశారు. 2014 సెప్టెంబర్లో జరిగిన కాల్పుల కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. ఇక 2015లో సరూర్ నగర్లో తనపై హత్యాయత్నం జరిగిందని నాగరాజు తెలిపారు. న్యాయం అడిగితే రివర్స్లో కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇక ప్రస్తుతం ఏలూరు ఏఎస్పీగా పనిచేస్తున్న నక్క సూర్యచంద్రరావుపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. ఇప్పటికీ తమను బెదిరిస్తున్నారని వాపోయారు. 2014లో పెదవుటిపల్లిలో ముగ్గురు చంపేశారండి. చంపిన తర్వాత ఆ కేసు నిమిత్తం వాళ్ళని మా అత్తగారు వెళ్ళి సెక్యూరిటీ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఎలా చంపేశారని అడిగితే అప్పుడు ఎవరైతే పంపించాడో ఆ సిఐ గారిని అడిగితే నక్కా సూర్యచంద్రరావు అప్పుడు ఏసీపీ విజయవాడకి, ఆయన అప్పుడు విజయవాడలో ఉన్నాడు. ఆయన 70 లక్షలు నాకు ఇచ్చి నువ్వు ఆ ఇద్దరిని కానిస్టేబుల్ వాళ్ళని పంపి దాని తర్వాత మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళతోటి బోతం గోవిందు బోతం శ్రీన్ అనే వ్యక్తులతోటి ఆ ప్లానింగ్ చేపించి చంపేశారండి. వాళ్ళు చంపిన దాంట్లో నక్కా సూర్యచంద్ర ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఉంది. ముగ్గురిని అన్యాయంగా రోడ్డు మీద చంపేస్తే ఆ కేసుని డబ్బులు తీసుకొని 12 కోట్లు తీసుకొని ఆ కేసు అసలు వాళ్ళు చేయలేదనే కొట్టేశారండి కోర్టులో. న్యాయం అట్లా జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పేర్లు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఏలూరులో. మా నాన్నకి 2 సార్లు సూట్ జరిగింది, అయినా ఆ సమ్మర్లో వాళ్ళకి వెళ్తలా. ఇప్పటికి హైకోర్టులో ఉన్న కేసు కూడా అంతే ఉంది. సమ్మర్లో వచ్చినాయి కానీ వాళ్ళకి ఇవ్వనివ్వట్లా, ఇప్పటికి ఇవ్వట్లేదు. వాళ్ళు అవన్నీ అట్లాగే ఆపేశాడు. కేవలం మా మీదకి మాత్రమే ఒత్తిడి తెస్తున్నారు. మా తమ్ముళ్ళు మా నాన్న చంపేసింది ఆ కేసు మళ్ళీ రావాలి, సమన్లు జారీ అవ్వాలి, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. మమ్మల్ని పోలీసులు చాలా ఏదించుతున్నారండి. ఏ శ్రీనివాస్ అన్న అతను ఆయనకు ఫోన్ చేస్తే మేము 100 నెంబర్కి ఫోన్ కొట్టాము. మేము ఎవరో మా ఇంటి మీదకి వచ్చారండి అని. అప్పుడు వచ్చిన అతను వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొస్తాడు. మా చిన్న అబ్బాయిని కూడా ఏం చేశారో తెలీదు. ఈ నక్కా సూర్యచంద్రరావు వలన మాత్రం అవతరాల దగ్గర లంచాలు తీసేసుకొని ఆ లండన్ నుంచి అమెరికా నుంచి వాళ్ళ పాస్పోర్ట్లు ఎట్లా వచ్చినాయండి? ఎట్లా ఇంత ట్రిపుల్ మర్డర్ కేసు ముగ్గురు చంపేశారు. నడి రోడ్డు మీద చంపేశారు. కాల్చి సాక్షులు లేవా? విజయవాడ కేసులో కోర్టులో కేసు కొట్టేతారా? మా తమ్ముళ్ళు మా నాన్న చంపేసి